శుభోదయం. మేము ఇప్పుడు 5వ తరగతి చదువుతున్నాం. 10వ పాఠం చింత చెట్టైన పాఠంలోని నాటకం చేయబోతున్నాం. అరే పిల్లలు, ఇక్కడికి రండి, నా కాడికి రండి, నా నీడకు రండి. మీరు బాగా ఆటలాడి అలసిపోయి ఉన్నట్లున్నారు కదా. మీ అలసటంతో ఒక క్షణంలో తగ్గిపోవడానికి నేను చెత్తిరి లెక్క గుబురుగా ఉంటా. కాబట్టి నా మాటలు వినుకుంటా, నాడు చింతకాయలు తెంపుకొని తినుకుంటా నా మాట వినుండి. ఆటపాటలంటే మీకెంతో ఇష్టం కదా. నా కొమ్మ మీద తాళ్ళు వేసి ఉయ్యలుగుతుంటే ఎంత మజా. మీకు తెలుసా? ఊగి చూడండి, మీకు తెలుస్తుంది. తాళ్ళు లేవని బాధపడకండి, నా కొమ్మలను పట్టుకొని ఊగండి. కొమ్మ విరిగి కింద పడతామేమో అని భయపడకండి, నేను గట్టిదాన్ని. మనకు నా తొర్రలోకి తొంగి చూడండి. దాగుడు మూతలు ఆడుకునేటప్పుడు దీంట్లో దాక్కునేటోళ్ళు. ఇక తిండి విషయం చెప్తున్నాను. పంటతో ఎన్నో వంటకాలు తయారు చేస్తారు. నిన్న లేకుండా ముద్ద లోపలికి దిగుతాను. నేను ఎప్పుడు రికార్డుగా ఉన్నాను. మొదట చింపురు, తర్వాత పూత, ఆ తర్వాత కాయ, ఆపై పండు, మళ్ళీ చిగురు. ఇట్లా నాకు తీరికే ఉండదు. సోమర్తనం అంటే నాకు అసలు పడు. అది మంచిది కాదు. ఎప్పుడు ఏదో పనిలో మునిగిపోయే వాడిని గురించి చింత చెట్టు అంతా తీరికే అంటారు. చిగురు పూదలతో తొక్కు, పప్పు తయారు చేసుకుంటారు. చింతకాయ అంటే నోట్లో నీరు ఉంటుంది కదా. మీకు చింతకాయ అంటే ఎంతో ఇష్టం కదా. బడికి వెళ్ళేటప్పుడు బ్యాగులో చింతకాయలు మరియు ఉప్పు తీసుకుపోతారు కదా. నాకు తెలియదనుకున్నారా? ఒకప్పుడు తప్పు చేస్తే నా బడిగనే వాడేటోళ్ళు. మీ పెద్దలు అంబలిని చేసేటోళ్ళు. గొంగరి తయారు చేస్తున్నప్పుడు నా అంబలిని వాడేటోళ్ళు. అందుకే చింతపండు తొక్కు దేవునికి మొక్కు అంటారు పెద్దలు. ఈ రెండు మనల్ని కాపాడుతాయి అని అనుకుంటారు. జ్వరం వచ్చి తగ్గినాక నాలిగే రుచి తప్పుతుంది కదా. అయితే పాత చింతపండు తొక్కు నాలుగకు తగిలితే స్వర్గం కనిపిస్తుంది. ఇంకొక ముచ్చట. హైదరాబాద్ ఉస్మానియా ఆవరణలో 908వ సంవత్సరంలో మూసీ నది వరదలు వచ్చినప్పుడు దాదాపు 150 మంది నా మీద ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నారని సర్కారులు నన్ను నరికేస్తుంటే అక్కడ ప్రజలంతా నరకనీయలేదు. ఇప్పటికో భాగ్యనగరం వాళ్ళు నన్ను గౌరవంగా పెంచుకుంటున్నారు. నేను రుచిదాన్ని కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తా. నాలో సి విటమిన్ ఎక్కువగా ఉన్నది. ఇది పేయికి ఎంతో మంచిది. చింతపుల్లలతోటి పళ్ళు తోమితే పళ్ళకు చెవులకు మంచిది. నా ఆకులతోటి కాపితే పెయి నొప్పులు తగ్గుతాయి. నా బెరడు మందులకు కూడా పనికొస్తాయి. చింతపండు చారు పులుసు మలబద్ధకం దూరం చేసి నీళ్ళలోని ఫ్లోరోతో అనారోగ్యాలు కాపాడుతాయి. నేను వంటలకే కాదు, వంట వండుకోవడానికి కట్టెలు కూడా ఇస్తా. నా నిప్పుకు ఒక ప్రత్యేకత ఉన్నది. అది కనకన మండుతుంది, ఎక్కువ కాంతినిస్తుంది, ఎక్కువసేపు కాలుతుంది. కానీ అందుకే దీనికి చింతనిప్పు అనే పేరు పుట్టింది. ఎవరైనా కోపంతో కళ్ళు ఎర్రబడ్డప్పుడు ఈ మాట వాడుతారు. ఎవరైనా ఎట్లున్నా పౌరుషంగా ఉన్న వాళ్ళను చచ్చింది చింత కానీ పులుపు చావలేదు అని అంటారు. విన్నారు కదా, నా పేరుని ఎట్లా చక్కగా వాడుతారో తెలిసింది కదా. నేను రకరకాల
రకరకాల మేలులు చేస్తాను. నాకు ఆయుష్ కూడా ఎక్కువ. నేను ఎక్కువకాలం బతుకుతాను. మీ బతుకుకు ఆసరవుతాను. చింత చెట్టు ఉంటే చాలు, మీకు చింతకాయ అంతా కూడా చిక్కు ఉండదు. ఇక సరే, మీ అలసట తీరింది కదా, ఇక ఇంటికి పోండి. ఇంకో ముచ్చట, నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను వట్టి చేతులతో పంపించను. నా చిగురు తీసుకొని తినుకుంటూ వెళ్ళండి. నా చింతకాయలు తీసుకొని మీ అమ్మకి ఇవ్వండి. ధన్యవాదాలు.